కాలం అయ్యేసరికి కూడా నవగ్రహ దోషాలు, సర్పదోషాలు, వివిధ రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. ఆ యొక్క దోషాల చేత ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. చేదాకా వచ్చి చేజారిపోయి ఉంటాయి. ఆ పనులు వాయిదాలు పడుతూనే ఉంటాయి. అలాగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాగ ఎప్పుడైతే పూజా కార్యక్రమాలు చేసుకుని ఆ యొక్క దోష నివారణ ఎప్పుడైతే చేసుకుంటారో వారికి సవ్యంగా ఉంటుందన్నమాట. అందుకని మనం చెప్పుకున్నాం సంకల్పంలో మమ కుటుంబశ్చ ఆదిత్యాది నవగ్రహ నివారణ బలవిద్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః మమ అత్యంత ఆనుకూల్యత బల సిద్ధ్యర్థం అని చెప్పుకున్నాం. అంటే గ్రహాలందరూ కూడా మాకు అనుకూలంగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి స్వామి అని చెప్పేసి వారికి చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత మమ గృహేణ స్థిరలక్ష్మి నిత్య నివాస బల సిద్ధ్యర్థం అని చెప్పుకున్నాం. అంటే ఎప్పుడూ కూడా మన ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా ఇల్లు శుద్ధిగా ఉండాలి. అక్కడ గడప దగ్గర నుంచి లోపల అన్ని రూములు కానీ ప్రతిదీ కూడా నీట్గా శుభ్రంగా ఉందనుకోండి, లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. అటువంటి స్థిరలక్ష్మి అమ్మవారు ఎప్పుడైతే మన ఇంట్లో కొలువై ఉంటారో మనకు ధనధాన్య సమృద్ధి ఎప్పుడూ కూడా లోటుపాట్లు లేకుండా చూసుకుంటారు అమ్మవారు. అందుకనే అమ్మవారికి కూడా స్థిరలక్ష్మి నిత్య నివాస బలవిద్యర్థం అంటే మా ఇంట్లో ఎప్పుడు కూడా స్థిరంగా ఉండే అమ్మవారు అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సర్వశత్రు నివారణ బలసిద్ధ్యర్థం అని చెప్పుకున్నాం. మనం చేసేటువంటి కార్యక్రమం ఏంటి? లక్ష్మీనారసింహ సుదర్శన హోమం చేసుకుంటున్నాం. అంటే ఈ యొక్క లక్ష్మీనారసింహ సుదర్శన హోమం ఎవరైతే చేసుకుంటారో వారికి సర్వదోష నివారణ కలుగుతుంది, సర్వశత్రు నివారణ కలుగుతుంది.